రైతులందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం కళింగరం రీజియన్లో వచ్చేసి 25 to 30 డేస్ ఈ మాదిరిలో కొంచెం టొమాటో తోటలు ఉన్నాయి. చాలామంది ఫార్మర్స్ ఏం అడుగుతున్నారంటే టొమాటో మొక్కలు అనేవి గ్రోత్ రావటం లేదు. అంటే 30 డేస్ అయినా కానీ మొక్కలు ఇంతే ఉంటున్నాయి, గ్రోత్ అనేది రావటం లేదు, ఫ్లవరింగ్ రావటం లేదు, అసలు గ్రోత్ అనేది సైడ్ బ్రాంచెస్ రావటం లేదు, ఎక్కువ కంప్లైంట్స్ అనేవి వినిపిస్తున్నాయి. వీటి మెయిన్ రీజన్ చూసుకుంటే కన్నా మనకు ముందు టెంపరేచర్ అనేది హై టెంపరేచర్ ఉండేది. సో అప్పుడు కొంచెం ఎక్కువ ఉండేది. తర్వాత ఏమి మనకు 5 డేస్ బాగా వర్షాలు పడినాయి. సో సాయిల్ అనేది బాగా కాంపాక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు క్లైమేట్ చేంజెస్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనకి గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మనకు ఈ కళ్యాణదుర్గం ఏరియాలోనే వచ్చేసి మనకు ఎకరాకు వచ్చేసి 12,000 నుంచి 20,000 మొక్కలు దాకా నాటుతున్నారు టమాటో మొక్కలు. అదే మదనపల్లి వచ్చి ఓన్లీ 6,000 మొక్కలు నాటుతున్నారు. సో ఇప్పుడు డ్రిప్ ఎరువులు చూసుకున్నట్టయితే గ్రోత్ రావాలంటే కూడా మనము వ్యాలగ్రో కంపెనీ వాళ్ళది 2020 వస్తుంది, దానిలో ప్లస్ బోరాన్ వస్తుంది. దీంతోపాటు వీవా అనేది తెచ్చుకోవాలి కాంబినేషన్. దీంతోపాటు ఇవి రెండు కాంబినేషన్ తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే వర్షం పడటం వల్ల సాయిల్ అనేది కాంపాక్ట్ అయిపోయిన దగ్గర ఏమవుతుందంటే వీవా ఇవ్వడం వల్ల వీవా వచ్చి హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, పాలిసాకరైడ్స్ అండ్ మనకి సివిడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. ఇదేం చేస్తుంటే సాయిల్ని గుల్లబారి చేసి ఈ ఎక్కడైతే మనకు దాదాపు 5 డేస్ నుంచి వర్షం పడటం వల్ల సాయిల్ అనేది బాగా కాంపాక్ట్ అయిపోయింది. సో కాంపాక్ట్ అవడం వల్ల దాన్ని ఏం చేస్తుందంటే ఇది లూజ్ అప్ చేస్తుంది. అంటే ఎక్కడైతే మనకు భూమిలో ఉన్న గాలి ఆడకుండా గాలి ఆడకుండా ఎట్లయితే ఉందో, సో ఎప్పుడైతే ఇది లూజ్ చేయడం వల్ల మనకు అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ అనేది లోపలికి వెళ్తుంది, లోపల ఉన్న ఎయిర్ అనేది బయటకు వస్తుంది. సో అప్పుడు ఆక్సిజన్ ఎక్స్చేంజ్, గ్యాసెస్ అనేది ఎక్స్చేంజ్ జరగడం వల్ల రూట్కి బాగా ఏరియేషన్ దొరుకుతుంది. సో అప్పుడు మనకి గ్రోత్ అనేది వస్తుంది అనమాట మనకి. సో దీంతోపాటు 2020 ఇవ్వడం వల్ల ఏంటంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ అనేది 2020 అంటే 3 సమాంతరంగా ఉండడం వల్ల మనకి ఏం చేస్తుందంటే వెజిటేటివ్ గ్రోత్కి వస్తుంది, రూట్ డెవలప్మెంట్కి వస్తుంది. అట్లాగే 20% పొటాష్ ఉండడం వల్ల రెసిస్టెన్స్ పవర్ రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ కాంబినేషన్తో వెళ్ళండి. మదనపల్లి ఏరియాలో వచ్చేసి 1000 మొక్కలకి 1 కేజీ అనేది ఇస్తున్నారు. సో 6,000 మొక్కలు వేసినారంటే 5 కేజీలను మినిమం 5 కేజీలు అనేది ఇస్తారు ఎకరానికి. బట్ మన కళ్యాణదుర్గం ఏరియాలో ఏం చేస్తున్నారంటే చాలామంది రైతులు 12,000 నుంచి 20,000 మొక్కలు నాటేసి ఇస్తున్నది అయితే ఎకరానికి వచ్చేసి 2.5 కేజీలు 3 కేజీలు ఇస్తున్నారు. అంటే ఫుడ్ అనేది సరిపోవటం లేదు. 10,000 మొక్కలు వేస్తున్నారు అనుకోండి, 10,000 మొక్కలకి దాదాపు 8 కేజీలన్నా మందు వదులుకోండి డ్రిప్ ఎరువు అనేది. అట్లయితే సరిపోతుంది, మనకు సఫిషియెంట్గా ఉంటుంది మందు. ఎవరైతే 12,000 మొక్కలు వేసారో వాళ్ళు వచ్చేసి మినిమంగా 10 కేజీలు ఎరువు అనేది చేర్చుకోవాలి. అప్పుడైతే కొంచెం గ్రోత్ కనిపిస్తుంది. వీవో వచ్చేసి 6,000 మొక్కలకి 1 లీటరు కాంబినేషన్తో డ్రిప్ ఇచ్చుకోండి. వితిన్ 10 డేస్లో అనేది వెజిటేటివ్ గ్రోత్ బాగా వస్తుంది. దీంతోపాటు ఇది ఇచ్చుకున్న తర్వాత పైన పాటుగా స్ప్రే ఏం చేస్తారంటే 2020 ప్లస్ ఎంసెస్టర్ కాంబినేషన్తో స్ప్రే చేసుకోండి. వెజిటేటివ్ గ్రోత్ బాగా వస్తుంది. ఇది చేసుకున్న వాళ్ళు కొంతమంది కళ్యాణదుర్గం ఏరియాలో చేసిన వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకి గ్రోత్ అనేది బాగా వచ్చింది. మీరు కూడా చేసుకోవడం వల్ల ఆ రిజల్ట్ అనేది వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ వస్తుంది.